చూడండి. అయితే ఇక్కడేంటి అంటే జావా కోర్స్ నేర్చుకున్నాం. లేకపోతే డెవాప్స్ కోర్స్ నేర్చుకున్నాం. లేకపోతే పైథాన్ నేర్చుకున్నాం. లేకపోతే ఇంకోటి డెల్ భూమియో ఇంకో కోర్సో నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత నువ్వు ఇంటర్వ్యూస్‌కి వెళ్ళావు. సో, ఎంఎన్‌సి కంపెనీస్ సో కాల్డ్ ఎంఎన్‌సి కంపెనీస్ ఏమంటాయంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ రిక్వైర్డ్ ఈ పొజిషన్‌కి కావాలి అని చెప్పి వాళ్ళు ఇ అడ్వర్టైజ్‌మెంట్ ఇయ్యడం. అదే అన్ని జాబ్ పోర్టల్స్‌లో వాళ్ళ కెరియర్స్‌లో అన్నిట్లో వేయడం జరుగుతది. సో, మనం ఎలాగో వెళ్లి జావా బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ అయితాం. నిన్ను జావా మీదే ఇంటర్వ్యూ తీసుకుంటారు. సేల్స్ ఫోర్స్ మీదైతే సేల్స్ ఫోర్స్ మీదే నిన్ను ఇంటర్వ్యూ తీసుకుంటారు. కానీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అదే డొమైన్ ఇస్తారని మాత్రం చెప్పలేము. మోస్ట్‌లీ ఏంటి అంటే ఇంటర్వ్యూతో సంబంధం లేకుండా వాళ్ళకి ఏ ప్రాజెక్ట్‌లో ఖాళీలుంటే ఆ ప్రాజెక్ట్‌లో వేసేస్తారు. దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్. అండ్ తర్వాత ఏం జేస్తారంటే అది గూడా ఏంటి ఒక చిన్న పార్ట్ ఇస్తారు. తర్వాత మళ్ళీ ఏం జేస్తారు మళ్ళీ ప్రాజెక్ట్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్‌కి మార్చడం. సేమ్ డొమైన్ కాకపోయినా వేరే డొమైన్. అప్పుడేంటి అంటే కంపెనీ కార్పొరేట్ ట్రైనింగ్ అని జెప్పి ఏదో తూతూ మంత్రంగా కోర్స్ అనేది మీరు ఉడెమీలో తీసుకోండి డబ్బులు నేను ఇస్తానని చెప్పి అంటారు. తర్వాత ఏం జేస్తారంటే ఆ కంపెనీసు ఆహ్, ఆహ్, ఏదైతే డొమైన్ ఉందో డొమైన్ సింపుల్‌గా డొమైన్ చేంజ్ జేసి ఇంకో ప్రాజెక్ట్‌లో ఎయడం జరుగుతుంది. ఇది మనకి అడ్వాంటేజా? డిసడ్వాంటేజా? అంటే బీయింగ్ ఎ కంపెనీ ఇట్ ఈస్ వెరీ గుడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఒకడిని తీసుకొని ఒక పర్సన్‌ని తీసుకొని అన్ని రకాలుగా ఆ కంపెనీ అనేది యుటిలైజ్ చేసుకుంటుంది. ఆ పర్సన్‌ని యుటిలైజ్ చేసుకుంటుంది. ఆ రిసోర్స్‌ని వాడుకుంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే యాస్ ఎ బీయింగ్ ఎ క్యాండిడేట్‌గా మనకది అంత మంచిది కాదు. ఎందుకంటే ఒక ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఒక్క డొమైన్‌లో కూడా రాదు. అంతా కొంచెం కొంచెం నాలెడ్జ్ వస్తుంది. కొంచెం కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. కొంచెం కొంచెం వర్క్ వస్తుంది. కొంచెం కొంచెమే స్కిల్స్ వస్తాయి. దానివల్ల ఏంటి అంటే మనం కంపెనీ మారినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేది మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ కల్చర్ అనేది ఎక్కువగా ఎంఎన్‌సిలో ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్‌కి ఎక్కువగా ఉంటుంది. అదే ఎక్స్‌పీరియన్స్ విషయంలో ఇది తక్కువగుంటుంది. అందుకనే ఇనిషియల్‌గా ఫస్ట్ ఏం చేస్తారంటే టీసీఎస్ బావుంటుంది. చాలా బావుంటుంది. ఇన్ఫోసిస్ కూడా చాలా బావుంటుంది. కానీ విప్రో కూడా అన్ని ఎంఎన్‌సి కంపెనీస్ చాలా బావుంటాయి. కానీ దాంట్లో ఉన్న అంటే ఇప్పుడు ప్రతి కంపెనీలో అలాగే ఉంటుంది. ప్రాజెక్ట్‌లో దేంట్లో ఖాళీ ఉంటే దాంట్లో ఏస్తారు. కానీ స్టార్టప్ కంపెనీస్‌లో ఎలా ఉంటుందంటే ఒక డొమైన్ జావా ఫుల్ స్టాక్ తీసుకుంటే వాడిని జావా ఫుల్ స్టాక్ కోసమే రిక్రూట్ చేసుకుంటారు. దానికోసం 90% ఇలా జరుగుతది. స్టార్టప్ కంపెనీస్‌లో దేనికోసమైతే రిక్రూట్ చేసుకుంటారో దానికోసం వర్క్ చేయిస్తా ఉంటారు. సో, సమ్ అదర్ కంపెనీస్ 10% ఎలాగో ఉంటాయి. సంబంధం లేకుండా రిక్రూట్‌మెంట్‌కి మనం చేసే పనికి మనం పెట్టిన రెజ్యూమ్‌కి సంబంధం లేకుండా మన చేత పని చేయించుకుంటారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. 10% కంపెనీస్ ఎలాగో ఉంటాయి. సో, అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, కెరియర్ స్టార్టింగ్‌లో మాత్రం ఒక ఎక్స్‌పర్టైజ్ రాకుండా అన్ని డొమైన్స్‌లో అన్ని తలా ఒక 6 నెలలు ఒక ప్రాజెక్ట్‌లో, ఇంకొక 6 నెలలు ఇంకో ప్రాజెక్ట్‌లో, ఇంకో సంవత్సరం ఇంకో ప్రాజెక్ట్‌లో ఈ విధంగా చేసామంటే ఏమవుతుందంటే, మనకి అంత ఎక్స్‌పీరియన్స్ అనేది రాదు. వర్క్ నాలెడ్జ్ అనేది రాదు. అది ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్‌లో మన కెరియర్ మీద ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఉండబోతుంది. అండ్ ఇది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏదో కోర్స్ ఏదో ఒక అందరు చాలా నా డ్రీమ్ కంపెనీ ఈ కంపెనీ అంటారు. నా డ్రీమ్ కంపెనీ ఆ కంపెనీ అంటారు. సో, ఇలా మీరందరూ గూడా ఓకే. మీరు వర్క్ చేయాలని డ్రీమ్ కంపెనీ ఓకే. వెల్ అండ్ గుడ్ చేయండి. కానీ ఇనిషియల్‌గా మాత్రం ఈ విధంగా ఇయన్నీ నిజాలు దెలుసుకోండి. ఓకే. నాకు ఏ డొమైన్ అయినా పర్వాలేదు. నాకు ఈ కంపెనీ మంచి ఎంఎన్‌సి టాప్ ఎంఎన్‌సి కంపెనీ గావాలి. టీసీఎస్ చాలా మంచి కంపెనీ. ఎంప్లాయీస్‌ని చాలా బాగా చూసుకుంటది. ఇన్ఫోసిస్ గాని, విప్రో గాని అన్నీ మంచి కంపెనీసే. అండ్ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ప్యాకేజెస్ గవర్నమెంట్ జాబ్ లాగే చెప్పాలంటే టీసీఎస్ అనేది గవర్నమెంట్ జాబ్ లాగే చాలా మంచిగా ఉంటుంది. కానీ ఇక్కడేంటి అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఏ ప్రాజెక్ట్‌లో ఉంటే ఆ ప్రాజెక్ట్‌లో అయితే ఏస్తారు. అది మాత్రం 100% వాస్తవం. అది మనము ఓకే. నాకిష్టమైన కంపెనీ గదా! నేను జాయిన్ అవుతాను. అక్కడే ఉంటాను. గవర్నమెంట్ జాబ్ లాగా అంటున్నారు. మంచి ఫెసిలిటీస్ ఇస్తారు. అక్కడ నేను వెళ్లి జాయిన్ అవ్వచ్చు, చేసుకోవచ్చండి. 100% చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళేవాళ్ళు మాత్రం టీసీఎస్, ఈ టాప్ ఎంఎన్‌సి, ఇన్ఫోసిస్, విప్రో ఇట్లాంటి కంపెనీస్ ఉంటాయి గదా! నేను ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడతా, నేను టీసీఎస్‌కి పోతా ఇట్లాంటి ఆలోచన చేయకండి. అటు సైడు అంటే నువ్వు కనీసం ఆలోచించను గూడా ఆలోచించొద్దు దాని గురించి. ఓకే. అంత స్ట్రిక్ట్‌గా జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఉద్యోగం లాగుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో గవర్నమెంట్ జాబ్ ఇచ్చేటప్పుడు ఎంత వెరిఫికేషన్ జరుగుతదో అంత స్టడీ కాడ నుంచి వెరిఫికేషన్ జరుగుతది. సో, డెఫినైట్‌లీ మన టాటా గారు అలా ఉండే వాళ్ళ రూల్సు. సో, బట్ అన్ని విషయాల్లో గూడా కొన్ని విషయాల్లో డెఫినైట్‌లీ ప్రతి కంపెనీ ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి.
సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, నిజ నిజాలు తెలుసుకొని ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అవ్వండి. అదైతే క్లారిటీగా మీరు తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.